హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రథమ్స్ నెక్సస్. సో మనం ఈ వీడియో నుంచి మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు స్టార్ట్ చేయలేదు. సో వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు స్టార్ట్. టాలీవుడ్లో కానీ ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కానీ కొంతమంది యాక్టర్స్ సినిమాల కంటే వాళ్ళు ఇచ్చిన స్పీచ్లు, వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలే ఫేమస్. సో అలాంటి స్పీచెస్కి మనం రియాక్ట్ అవ్వబోతున్నాం. స్పీచ్లో ఏం మాట్లాడారో మొత్తం మనం డిస్కస్ చేయం, కానీ ఆ యాక్టర్ స్పీచ్ ఇచ్చినప్పుడు కెరియర్లో ఏ పాయింట్లో ఆ మాట అన్నాడు, ఏ ఎమోషన్తో ఆ మాట అన్నాడు అనేది మనం కొంచెం ఇంజనీరింగ్ చేసి కాసేపు మాట్లాడుకుందాం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఇన్ దిస్ సిరీస్. సో ఇకపై ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ముందు ముందు. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ మీ ఒపీనియన్స్ కూడా వీడియో చూసినాక కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో వీడియో స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నచ్చుద్దనే అనుకుంటున్నాను, భావిస్తున్నాను. నచ్చకపోయినా పర్లేదు, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, మీకు నచ్చే వరకు కాలర్ ఎగరేసుకొని మీరు తిరిగే వరకు చేస్తూనే ఉంటాను. సో ఇది టెంపర్ ఆడియో లాంచ్ స్పీచ్. మన తెలుగు సినిమా హీరోలలో ఇది వన్ ఆఫ్ ద టాప్ స్పీచ్. సో ఇలాంటి స్పీచ్లు చాలా ఉన్నాయి, అందరి హీరోలవి ఉన్నాయి. నేను కొన్ని షార్ట్ లిస్ట్ చేశాను. సో ఈ వీడియోలో ఈ పర్టికులర్ స్పీచ్ గురించి మనం మాట్లాడదాం. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాబులస్ ఫిల్మ్స్ ఇంతకుముందు తీసున్నారు, కానీ ఈ పాయింట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు కెరియర్లో చాలా లోలో ఉండే. అంతకుముందు రిలీజ్ అయిన సినిమాలు రభస, రామయ్య వస్తావయ్య రెండు ఫ్లాప్. హిట్ ఫ్లాప్ పక్కన పెడితే చాలా రొటీన్ సినిమాలు, కామన్ కంటెంట్తో ఎన్టీఆర్ గారు సినిమాలు తీసేవారు. కానీ ఈ సినిమాతో గేర్లు మార్చేశారు. అంటే ఇప్పుడు స్పీచ్లలో మూవీ ప్రమోట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మంచి సినిమానే తీసామని చెప్తూ ఉంటారు. కొంతమంది వస్తున్నాం కొడుతున్నాం అంటారు, కొంతమంది హైప్ ఇస్తారు, ఇంకేదో అంటారు, ఇండియా షేక్ అవుతుంది అంటారు, చాలా అంటారు. కానీ జస్ట్ ఇమాజిన్ ఈ స్పీచ్ తర్వాత టెంపర్ ఫ్లాప్ అయ్యి నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా ఫ్లాప్ అయి ఉంటే ఏం జరిగేది? ఎన్టీఆర్ గారు అనే మాటలు వెనుక చాలా కాన్ఫిడెన్స్ ఉండింది. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం పక్కన పెడితే హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ స్క్రిప్ట్ సెలెక్షన్. ఫ్యాన్స్ అందరికీ కాలర్ ఎగిరేసుకునేలా ఉండే సినిమా చేస్తానన్నాడు. అండ్ సర్ప్రైజింగ్లీ టెంపర్ రిలీజ్ అయినాక అన్ని ఫిలిమ్స్ హిట్లే. ఆల్మోస్ట్ టెంపర్ తర్వాత 6 ఫిలిమ్స్ వచ్చినాయి, డబుల్ హ్యాట్రిక్ అయిపోయింది. ఇంకో 2 సినిమాలు హిట్ అయితే 3 హ్యాట్రిక్స్ అయిపోతుంది అనమాట. సినిమా ఇండస్ట్రీలో హిట్లు వస్తాయి, ఫ్లాప్లు వస్తాయి, సినిమాలు యావరేజ్ అవుతాయి, అబవ్ యావరేజ్ అవుతాయి, కొన్ని సినిమాలు బాగుంటాయి కానీ ఫ్లాప్ అవుతాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సినిమా బాగుంటుంది మీరు వచ్చి చూడండి అని చెప్పడం కంటే హీ వాజ్ టాకింగ్ అబౌట్ ద ఇంటెంట్. అంటే నేను ఏ ఇంటెన్షన్తో సినిమాలు చేస్తున్నానో అనేది కనిపిస్తుంది. క్లియర్లీ హీ వాంట్స్ టు మేక్ హిస్ ఫ్యాన్స్ హ్యాపీ. మొదటి కోరిక జనవరి మొదలెట్టాడైనా, రెండో కోరిక టెంపర్. ప్రతి సినిమా కష్టపడి చేశాను, కానీ ఈ సినిమానే కసితో చేశాను. ఆ కసికి కారణమే మీరు. ఎందుకంటే ముందు వచ్చిన సినిమాలు చాలా డిసప్పాయింటింగ్గా ఉండే కాబట్టి హీ వాంటెడ్ టు డెలివర్ ఇట్ బ్యాడ్లీ. అండ్ మీ టెంపర్ చూస్తే కూడా నాకు ఇప్పటి వరకు వచ్చిన 7 ఫిలిమ్స్లో, అంటే టెంపర్ నుంచి వచ్చిన 7 ఫిలిమ్స్లో RRR పక్కన పెడితే 6 ఫిలిమ్స్ తీసుకోండి. అందులో టెంపర్ ఈజ్ మై ఫేవరెట్ ఫిలింలో స్టోరీ ఇట్స్ అ రొటీన్ స్టోరీ, కానీ ఫిలింలో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ మీరు చూస్తే ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ పర్ఫార్మెన్స్. ఎన్టీఆర్ గారి లుక్ కానీ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా రీడిస్కవరింగ్ ఉంటుంది. అండ్ అదే స్పీచ్లో ఇది నందమూరి నామ సంవత్సరం అని కూడా అంటారు ఎన్టీఆర్ గారు. ఎందుకంటే అదే ఇయర్లో కళ్యాణ్ రామ్ గారిది పటాస్ రిలీజ్ అయింది, అది కూడా చాలా రోజుల తర్వాత వచ్చిన సక్సెస్. అండ్ అదే ఇయర్లో లయన్ సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుంది. సో పటాస్ జనవరిలో వస్తే టెంపర్ ఫిబ్రవరిలో వచ్చింది, ఆ తర్వాత లయన్ వచ్చింది. బట్ దాట్ వాజ్ అన్ యావరేజ్ ఫిలిం. బట్ స్టిల్ ఎన్టీఆర్ గారు అయితే ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చే సినిమాల్లో వార్ 2 ఉంది, ప్రశాంత్ నీల్తో డ్రాగన్ ఉంది. సో డెఫినెట్లీ వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ట్రిపుల్ హ్యాట్రిక్. అంటే 9 ఫిలిమ్స్ కన్సిక్యూటివ్గా హిట్ చేయడం అనేది ఒక స్టార్ హీరోకి, ఒక కమర్షియల్ స్టార్ హీరోకి ఇట్స్ అ గ్రేట్ ఫీట్. అంటే ఎన్టీఆర్ గారి స్పీచ్లు అన్నీ బాగుంటాయి, ఆర్టికులేషన్ చాలా గ్రేట్గా ఉంటుంది, కానీ ఒక స్పీచ్ అనుకొని వచ్చి డెలివర్ చేయడం వేరు. కానీ ఆయన ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి జెన్యున్ మాటలు రావడం చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇంకో స్పీచ్లో కూడా ఇదే మాట చెప్తారు. అంటే నాకు ఒక లైట్ కనిపించింది, ఆ లైట్ టెంపర్, ఆ తర్వాత నాన్నక ప్రేమతో, తర్వాత జనతా గ్యారేజ్ అని. సో టెంపర్ని ఒక వెలుగులా చూస్తారు ఆయన లైఫ్లో. దట్స్ వాట్ టెంపర్ ఈజ్ ఫర్ హిమ్. సో ఆ సక్సెస్ చాలా ఇంపార్టెంట్ టైంలో వచ్చింది ఎన్టీఆర్ గారికి. అంటే ఇలాంటి కాన్ఫిడెన్స్తో మాట్లాడే స్పీచ్లు చాలా ఉంటాయి. ఆ తర్వాత చాలామంది హిట్ కూడా డెలివర్ చేయరు, కానీ ఎన్టీఆర్ గారు మాత్రం చెప్పి కొట్టారు. ఆ తర్వాత ఇంకా సక్సెస్ స్ట్రీక్ మెయింటైన్ అయింది. సో మీరేమంటారు? సక్సెస్ స్ట్రీక్ మెయింటైన్ అవుతుందా? ఎన్టీఆర్ గారు ట్రిపుల్ హ్యాట్రిక్ కొడతారా? మీరు కమెంట్ చేయండి.
అలాగే మీకు ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. మీ దగ్గర కూడా మీకు నచ్చిన హీరో స్పీచ్లు ఏమైనా ఉంటే కింద కమెంట్ బాక్స్లో మీరు లింక్ పెట్టండి. డెఫినెట్గా అన్ని కమెంట్లు చదువుతాను, చూసి నేను వీడియో చేస్తాను. సో కీప్ సపోర్టింగ్ మీ. మీరు ఏదో రకంగా ఈ వీడియోతో ఇంటరాక్ట్ అవ్వండి. సో ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. టిల్ దెన్ బాయ్. దయచేసి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీ మీదే ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది మీ కోసమే వేచి చూస్తుంటారు. ఈ ఆనందాన్ని కేవలం మీరే కాదు, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళతో కూడా పంచుకోండి.